ది బెస్ట్ ఎవర్ కాంబినేషన్ ఫుడ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ, బొంగులు, ఒడియాలు, వైట్ రైస్. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. 1 టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో బాగా క్లీన్ చేసుకొని ఉడకడానికి సరిపడని వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న మామిడికాయ ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. కారంకి సరిపడని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 8 to 9 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 టొమాటో ముక్కలు, పసుపు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కల్లుప్పు వేసుకొని మనం మరీ మెత్తగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా వెనిపి పెట్టుకోవాలి. పోపు కోసం కడాయి పొయ్యి మీద పెట్టి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, కట్ చేసుకున్న 2 రెడ్ చిల్లీస్, 4 to 5 వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం ఇంగువ వేసుకొని ఇదంతా పోపులో బాగా వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న పప్పులో ఈ పోపు అంతా వేసి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇదంతా పొయ్యి మీద పెట్టి 5 to 10 మినిట్స్ వరకు సిమ్లో బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి పప్పు అంతా మనం ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. మ్యాంగో చట్నీ కోసం 2 మ్యాంగోస్ తీసుకొని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కారంకి సరిపడని రెడ్ చిల్లీస్, ఒక గుప్పెడు పల్లీపప్పులు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మరోసారి మళ్ళీ గ్రైండ్ చేయాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ చట్నీ పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, రెడ్ చిల్లీస్, కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇవంతా బాగా వేయింపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చడిని ఇందులో వేసి పోపులో కొంతసేపు బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ చట్నీని కొంతసేపు బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి. ఆయిల్లో బాగా వేంపుకున్నామంటే మ్యాంగో చట్నీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత వడియాల కోసం కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులో కొన్ని వడియాలు, కొన్ని బొంగులు వేంపుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, మన రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి. నా చిన్నప్పుడు మా అమ్మ పప్పు చేసిందంటే చాలు నేను పరిగెత్తుకుంటూ షాప్కి వెళ్ళి బొంగులు తెచ్చుకునేదాన్ని అనమాట. ఈ పప్పన్నంలోకి బొంగులు చాలా బెస్ట్ కాంబినేషన్. వడియాలతో కంపేర్ చేస్తే బొంగులు చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి పప్పన్నంలో బొంగులు నంచుకోవడం ఇష్టమో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.